ఏమై ఒక కప్పు కాఫీ ఇస్తావా? బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. ఏమై మీ అన్న వచ్చిండు రావు, 2 కప్పులు కాఫీ ఇస్తురా. బాగేనా? బాగున్నావా? మరి అబ్బాయి సంబంధం విషయం ఏంది? అమ్మాయికి కట్నం కావాలా? అమ్మాయి కావాలా? మా కట్ట కాకులు ఏమయ్యా, ముందే అమ్మాయి కావాలి. ఏమంటున్నారు? కట్న కానుకలు ఏమద్దా? మరి నన్ను అట్టేనే చేసుకున్నారా? ఏ కట్నం తీసుకోకుండా? అన్నా మంచిగా ఉన్నారా? అన్నా ఇగో ఆయన గట్లనే మాట్లాడతాడు కానీ కట్నం లేకుండా అయ్యా రేపు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారే? ఇగో పెళ్లి సంబంధం చూసినప్పటి నుంచి పెళ్లి ఏదాకా పైసా లేకుండా ఏ పని అవుతుంది? ఈయన మాత్రం నన్ను ఏమైనా అట్టేనే చేసుకున్నాడా? మూటలు మూటలు కట్నం తీసుకున్నాడు మా అయ్య దగ్గర. ఇగో పిల్ల మంచిగా ఉండాలి, కట్నం కూడా మంచిగా ఇవ్వాలి. గట్లాంటి సంబంధం ఏదైనా ఉంటే చెప్పు. రే హరి, ఏం చేస్తున్నారా? ఏందమ్మా హరి హరి అని ఎక్కడికి రాబోతున్నావు? మళ్ళీ కొత్త రోజు ఏం పోతున్నా, ఆఫీస్ పోతున్నా. సరే గాని ఈ నాన్న నీకు పెళ్లి సంబంధాలు ఇస్తాను. ఏంది నాన్న పెళ్లి సంబంధాలు ఇప్పుడే? నాకు ఇప్పుడు వేసుకుంటే ఎప్పుడు వేసుకుంటారు పెళ్ళి? మరి అరే మొన్ననే డ్యూటీలో జాయిన్ అయినా, ఇప్పుడే పెళ్లి పెళ్లి ఎందుకు? కలిసి ఒక నెల సీతం కూడా రాని. అరే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. నేను చెప్పింది ఎప్పుడున్నారు మీరు? సరే నేను నచ్చడం చూడండి, ఎవరు మెల్ల తాళి కట్టమంటే అది మెల్ల కడతాను. సరే నాకు ఆఫీస్ టైం అయితే మీరు మాట్లాడుకోండి. బాయ్ అమ్మా. రే హరి, వీడేంది నీ లెక్కనే మాట్లాడుతుండవు? ఎవరినో ఒకరిని చూడండి చేసుకుంటా అంటుండవు. చివరికి వీడేదో కొంప ముంచేటట్టే ఉన్నాడు. ఎవరిని తీసుకొస్తాడో ఏమో. అందుకే తొందరగా మంచి సంబంధం మనమే చూడాలి. బాగానే బాగా కూర్చో కూర్చో. నమస్కారం. రండి కూర్చో. కూర్చుంటా. వీళ్ళంతా మీ పిల్లలా అండి? అవునే, 13 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఏంది 13 మంది అబ్బాయిలా? మరి ఇక్కడ 5గురే ఉన్నారేంది? మిగతా వాళ్ళేరి? 2 అబ్బాయిలు కాలేజీకి వెళ్ళారు, 2 అబ్బాయిలు వేరే పని మేము అనిపించిన. సరే ఎవరెటు పోతే మాకెందుకు గాని అమ్మాయిని తొందరగా పిలిపిరి. కానీ అమ్మాయి రెడీ అయిందా? రెడీ అయిందండి. తీసుకురా. అవును గాని ఒక్కతే అమ్మాయి అన్నారు, మరి గీ పాప ఎవరు? ఆ చెల్ల వల్ల పోతుంది. రేయ్, వచ్చిన పని కానిచ్చేది ఉందా? ఫోన్ నొక్కుడేనా? ఆఫీస్ వెళ్ళమ్మా. మీరు ఊరుకోండి. అదో రావణ్ణి తీసుకొచ్చిన సంబంధం ఎట్లుంది? నాకైతే అమ్మాయి నచ్చింది, ఖాయం చేద్దా. ఏం నచ్చేది? అమ్మాయి మంచుకుంటే అయిపోయిందా? మిగతా విషయాలు మాట్లాడుకోద్దా? నీకేం తెలియదు, ఊకో. హలో ఏమైందా? హలో చెప్పండి. ఇగో ఇక్కడ కాదు, బయట పోయి మాట్లాడు. ఏందండి అట్లనే చూస్తున్నారు? ఓ చూసిన మాజాలు, ఇంకా మాట్లాడేది మస్తుంది. ఆహా ఏం లేదండి, అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో అని చూస్తున్నా. వైష్ణవి, అబ్బాయి నచ్చిందా? అబ్బాయితో ఏమన్నా మాట్లాడేది ఉందా? అంకుల్ నేను మాట్లాడతా. ఏం మాట్లాడతాడు? అవును, మీ పేరు చెప్పలేదు? వైష్ణవ్. నా పేరు హరిబాబు. సరే కానీ నేను మీకు నచ్చానా? నేను మరి మీరు నాకు నచ్చారు. అది కొంచెం మీ నెంబర్ ఇస్తారా? మాకైతే అబ్బాయి నచ్చిందమ్మా, మరి అమ్మాయి నచ్చిందా? ఆగి నచ్చడం ముచ్చట తర్వాత గాని ముందు అసలు ముచ్చట మాట్లాడుకుందాం. కట్న కానుకల గురించి అడిగితే
అదంతా రావు గారికి చెప్పినామమ్మా మన మా పరిస్థితి ఏంది, మేము ఎదిగలుగుతాం అనేది. ఇక రావు ముచ్చట ఎందుకు గాని ఏదైనా ఉంటే నాతోటే మాట్లాడుర్రి. సరేనా, అట్లయినా పర్లేదు. ఒక 5 లక్షలు నగదు ఇస్తాము, ఒక ప్లాట్ రాసిస్తాము, ఒక 2 తులాల బంగారం పెడతాం. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకుని చూసి ఎన్నెన్ని మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసా? ముష్టి 5 లక్షలు కట్నం ఇస్తారా? ఎట్లా కనబడుతున్నాడు నా కొడుకు మీకు? చాలు చాలు, బాగా ఇచ్చిర్రు. మంచి సంబంధం తీసుకురా అంటే గీ రావేమో గీ దిక్కుమాల సంబంధం తీసుకొచ్చిండు. మాకు దిక్కుమాల సంబంధం చేసుకోవాల్సిన అవసరం నా కొడుక్కి లేదు. అమ్మ ఏమైనా మాటికి దిక్కుమాలిన సంబంధం అంటారు. మేము అన్ని రావు గారికి చెప్పి పంపించినాం కదా, మా డాడీ కూడా తెలుసు అంతా. అరే బాబు నువ్వు ఆగురా, నేను మాట్లాడుతుంది. అట్లా కాదే, ఇప్పుడు మనకు ఒకటే చెల్లే కదా, ఇప్పుడు తర్వాత కూడా మన పరిస్థితి ఏంది అన్నీ ఏంది మనకు తెలిసి అన్ని తెలుసుగా, మన తమ్ముళ్ళు ఇట్లా అన్ని. ఇప్పుడు వాళ్ళు 1 కోటి రూపాయలు అడితే మనం ఇస్తున్నాం, వాళ్ళు అడుగుడు వాళ్ళు అడుగుతారు, మన సోమత దగ్గరగా మనం ఇస్తాం. మరి నువ్వు చెప్పు, మరి మళ్ళీ తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే. ఓ బాబు, ఈ ఆగు మాట్లాడింది మా చాలు. ఏమన్నా అంటే చాలు రావు గారికి చెప్పినాం, రావు గారు చూసుకుంటాడు అంటున్నారు. మరి ఏమన్నా నా కొడుకు రావు కొడుకా? నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నేను చెప్పినట్టే చేసుకుంటాడు. నా మొగుని మాట నెగలియ్యా కసంటే ఇంకా రావు ఏంది? సరే తేమో, మాకు కూడా మా పిల్లలు అందరు లేరు, మేము కూడా కూర్చొని ఆలోచించుకొని. అయ్యో గీ అన్ని ముచ్చట్లు కాదు. 5 లక్షల కట్నం ఇస్తా, 2 తులాల బంగారం పెడతా అంటే నడవది. నాకు 50 లక్షల కట్నం కావాలి, ఒక మంచి కారు కొనియాలి. గట్లయితేనే సంబంధం మాట్లాడురి, లేకపోతే లేదు. సరే నేను ఫోన్ చేసి చెప్తాను ఏ సంగతి అయినా మీకు. సరే మీ ఇష్టం, మంచి సంబంధం అయితే మీరే పోగొట్టుకున్నారు. ఏంది నాన్న ఆమె గంతరత్నం అంటుంది, ఏంది అసలు? మేము పెట్టే మాట్లాడినా కదా రావుతోటి. గంతగానం మనం ఏడించుకోగలుగుతాం, మన పరిస్థితి తెలుసుగా నీకు కూడా. అడిగేటోళ్ళు తర్వాత చూద్దామంటారు, తర్వాత ఏంది మళ్ళా? వాళ్ళు అడిగినంత మనం ఇస్తామా? నేనేమనుకున్నా అంటే ఆ ప్లాట్ అంతా 15 లక్షలు వస్తాయి. చర్యాలో ప్లాట్ ఉన్నది, 5 లక్షలు నగదు, 2-3 తులాల బంగారం, ఇంత పెళ్లి ఖర్చు, ఇట్లా చేద్దామని అనుకున్నాం. వాళ్ళకి ఇంత అడతారని మనకి రావు ముంగట అందరం కలిసి మాట్లాడిందేనా. ఏమో ఏదున్నా కొంచెం నిర్ణయం తీసి మాట్లాడాలి. అరే గుండమ్మ కొద్దిగా వాటర్ దేరా. అరే వైష్ణవి, ఇప్పుడు నువ్వు అబ్బాయి నచ్చిందన్నయ్య. ఏం నచ్చినాయేమో కూర, మనం వాళ్ళకి అందట్లేము. మన రావేం మాట్లాడండి, ఇప్పుడు ఆమెం మాట్లాడుతుంది. ఏమోనే అంత నాకు ఏం అర్థమైతే లేదు. మన సోమత ఉన్న కాడికి ఇవ్వాలి. ఇలా వాళ్ళు అడిగినంత ఇస్తామని చెప్పేసి అంటే రేపు పొద్దున చెల్లకు ఇబ్బంది కదారా. ఏమంటావమ్మా? ఏది మాట్లాడినా ముందే మాట్లాడుకోవాలి. నీకు ఫస్టే చెప్పిన, రావన్నతోడు మాట్లాడినప్పుడే. మనకి ఇల్లు అమ్ముకున్నా, చర్యలో ప్లాట్ అమ్ముకున్నా, ఇప్పుడు వాళ్ళు అడిగిన దానిలో సగం రావు. అసలు రావుతో అదే ఈమెతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా ఈమెతోని? మేము మాట్లాడితే వేకట్టున్నదా? 50 లక్షలు కావాలని కూర్చుంటాంది. ఇవ్వగలుగుతాను 50 లక్షలు, ఎక్కడి నుంచి చెప్తా అనుకుంటాను? వద్దురా, రావుతో మనం మాట్లాడేది అంతా ఇంట్లో ఏమైనా నడుస్తాడు, రావుతో ఏం లేదు. ఇది కాకపోతే ఇంకొక ఆలోచించుకుందాం మనం. ఏమంటావమ్మా? అంతే. ఈయన మన బొచ్చోండి, ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. రేపు ఏమంటావు పొలం చిన్నోడా? చిన్న సాధిస్తే చెప్తారా మరి మనసుకో 10 లక్షలు చెప్తా, ఇదే సంబంధం ఖాయం చేద్దాం. చెప్దాం. ఇప్పుడే కట్నం గురించి గన్ని గడం మాట్లాడుతుంది. రేపు మన బిడ్డ పోయినాక మాట్లాడదని ఏం గ్యారంటీ? కట్నం చూసి కాదు, మనం బిడ్డను చూసి వేసేటోళ్ళని చేసుకుందాం. ఏమంటావు వైష్ణవి? సరే అమ్మ, మీ ఇష్టం. నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. వీళ్ళు పైసలు లే కానీ అమ్మాయి గురించి వచ్చినట్టు అనిపిస్తలేదు నాకు. నేననే మొత్తుకుంటానా మరి. సరే ఆలోచించుకుందాం. ఏమైంది శారద, ఇంకెక్కడున్నారు? తొందర రాని. సరే ఏమైందమ్మా అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? ఎందుకు చిరాకున్నావు నీకు తెలియదారా? అంతా కాదు కానీ అమ్మాయి మాత్రం బాగుంది, నాకు నచ్చింది. ఏంద్రా నీకు నచ్చేది? నాకు నచ్చలే. ఫస్ట్ 5 లక్షలు కట్నం ఇస్తారట, 2 తులాలు బంగారం పెడతారట. ఏమిటికిరా, ఏం చేసుకోరు కది? నాకు ఈ సంబంధం నచ్చలే. నీకు మంచి సంబంధం చూస్తా, అప్పటిదాకా సరా ఓపీ వాకే. లేదమ్మా, నాకు నచ్చింది, ఒకసారి మాట్లాడి చూడు. మళ్ళీ ఏమన్నా ఏదిరా మాట్లాడేది? నేను నెంబర్ కూడా తీసుకున్నా అమ్మాయిది. అగో ఎప్పుడు తీసుకున్నావురా? ఇందాక బయట తీసుకున్నా. నెంబర్ వద్దు, ఏమొద్దు. ముందు ఆ నెంబర్ డిలీట్ చేయి. నీకు మంచి సంబంధం చూడమని శారద పిన్నికి చెప్పిన. ఒక్క నిమిషం ఆలోచిస్తుంది. అరే వీడేంది ఫోన్ నెంబర్ తీసుకున్నా అంటున్నాడు? వీడేదో కొంప ఇచ్చేటట్టే ఉన్నాడు. ఈలోకని మంచి సంబంధం చూసి అక్కడ పెళ్లి చేయాలి.
అగో శారద మంచిగా ఉన్నదా అని ఏమైంది అక్క ఆమె ఫోన్ చేసిన రమ్మని ఏం చెప్పమంటావు గా రావుకి మంచి సంబంధం చూడమంటే ఒక దిక్కుమాల సంబంధం చూసిండు గా సంబంధం పోయినాం మాకు నచ్చలే. ఏమైంది అక్క నీకేమైనా దిమాకరాగిందానే ఈ చర్యల మంచి సంబంధం చూసిన 1 ఎకరానికి ₹1,00,00,000 అట్లా అంటే 5-6 ఎకరాలు ఇస్తాను వాళ్ళు. నువ్వుకేమైనా పిచ్చిలేసిందానే ఆ సంబంధం ఏదో నేను మాట్లాడతానే నువ్వంతా దిమాగ్ ఖరాబ్ చేసుకున్నాదే. ఏంద్రా నువ్వు చెప్పేది నిజమా? ఎకరం ₹1,00,00,000 వలుకుతుందా? కోట్లు వలుపుతున్నాయే. 4 ఎకరాలు కారు 50 లక్షల కట్నం. అమ్మో, ఇంత మంచి సంబంధం. అరే నువ్వు అక్క సంబంధానికి ఎటు పోనీ ఖాయం చేయి, నా కొడుకుతో నేను మాట్లాడతా. మాట్లాడు, నేను ఆ సంబంధం ఖాయం చేస్తా. నువ్వు టెన్షన్ తీసుకో, ఫస్ట్ నువ్వు కూల్గా. నీతో మాట్లాడినాక కిందంతా నిమ్మడమైందిరా నా మనసు. టెన్షన్ పడుకోదు నేను కాదు, నేను చూసుకుంటాం కదా. మనం అది నీ ఫోటో ఒకటి పంపించి పెట్ట. ఓకే ఫాస్ట్ టైం. ఎవరిలాగా పిల్ల అది ఎవరు లేదు ఆఫీస్ ఏంది? అగో మొన్న పెళ్లి చూపులు పోయిన పిల్ల కదా. ఆ? ఏందిరా ఈ పిల్లతోని ఫోన్ గీట్లు మాట్లాడొద్దని చెప్పినా కదా, అయినా మాట్లాడుతున్నావా? ఆమె పెళ్ళి అంటే నన్నే చేసుకుంటా అంటున్నామా. నేను కూడా ఏం చేసుకునేది నాకు ఇష్టం లేదని చెప్పినా కదా. నేను శారదాంటితో మాట్లాడినా, మంచి బలిసిన సంబంధం కూడా చూసిర్రు, అది ఖాయం చేస్తా. అప్పటిదాకా పిచ్చి పిచ్చి వేషాలు వేసిన అనుకో మంచిగుండా చెప్తున్నా. ముందు ఆ ఫోన్లో అన్ని డిలీట్ చేయి. ఎట్లా నా మాట నువ్వు నేను చూస్తా. హలో శారదా, ఏమైంది? నా కొడుక్కి మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్పినా కదా, ఎంతవరకు వచ్చింది? అగో మొన్న చూపించినావు, ఏముంది వాళ్ళకి? ఇగో చెప్తున్నా, మంచి సంబంధం చూడు. ఇక మొన్న రావన్న చూసిడు, ఏమీ లేదు వాళ్ళకి, తినడానికి తిండి కూడా చక్కగా లేదు. ఇక నా కొడుకు అత్త ఏం చూసుకుంటారు వాళ్ళు? నా కొడుకు దాని మాయలో పడి పిచ్చోడయ్యేటట్టున్నాడు. ఆడు ఆ పిచ్చోడు అవ్వకముందే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు. కట్నానికి కట్నం ఇవ్వాలి, ఇక పిల్ల కూడా మంచిగా ఉండాలి, అన్ని చక్కగా చేయాలి. సరేనే మంచి సంబంధం చూడు, జల్దీ చూడే. వాడు పిచ్చోడయ్యేటట్టున్నాడు. అమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవర్రా? శారదా ఆంటీతో. నీకు ఎన్నిసార్లు ఇప్పుడు అర్థం కాదు కదా, నేను చేస్తాను నీకు అర్థమవుతుంది. రేయ్ ఏం చెప్తున్నారా? ఏమైంది? ఏం అరుస్తుందో గట్టిగా? వాడు చేసుకుంటా అని లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడండి. నువ్వు చెప్తున్నావు మరి తెచ్చకూడదు అవసరం. అరే అది మరి హరి తలుపు తీయరా. నేనంటే మా అమ్మకి ప్రేమ లేదు, మా నాన్నకి ప్రేమ. అరే అరే ఏంటి 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 పిచ్చి పని. కొట్ట కాదు. ఏంటి ఏంటి బిడ్డ ఏమైంది? నేను చెప్పాను కదా నా అమ్మాయిని చేసుకుంటానని. అమ్మాయి ఎవరో శారదాంటితో మాట్లాడుతుంది, ఇంకో సంబంధం చూడమని. ఆ అట్లే మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చి పనులు కావు. మీరు ఏం చేస్తున్నా విరిందానా? నేను చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటా, లేదంటే ఈ రోజు కాకపోయినా రేపైనా చచ్చిపోతాను నేను. అంత మాట అనకురా. నీకంటే ఎక్కువ బిడ్డ పాప ఎంతో చెప్పు. సరే ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు లేకపోతే మేము ఎట్లుంటాం చెప్పు. మరి ఒక్క కొడుకుని కదమ్మా, నా మనసు కూడా అర్థం చేసుకుని అమ్మాయి చెప్పి పెళ్ళి చేయండి అమ్మా. నేను నువ్వు లేదు నువ్వు ఉండదు బిడ్డ. సరేరా, నీకు నచ్చినట్టే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. నువ్వైతే ఇసంటి పనులు ఎప్పుడు చేయకు. నిజమమ్మా, ఇసండ్రా. నువ్వు ఇంత మధ్య మాట్లాడిన తర్వాత ఇంకా నేను నీకేం చేసుకుంటానమ్మా. ఇంకేం చెప్తున్నా కదా, నీకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వైతే ఇసంటి పనులు ఇంకెప్పుడు చేయగలి నాకు మాటి. ఓకే అమ్మా, నేను చేయను. అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తాను కదా, నువ్వు చెప్పినట్టు నేను ఇంత ఓకేనా? అయితే నేను తీసుకొస్తా. ఏందన్నా నీకు అమ్మ వచ్చి తెలుసు కదా,
ఎంత తొందరపడదు చెప్పు. తను చేస్తుంటుందో పెళ్లి చేస్తుంటుందో నీకు తొందరపడదు. ఇట్లా జీవితం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే నాన్న, అమ్మ ఇప్పుడు మొత్తానికి అయితే ఒప్పుకుంది, అదే సంతోషం. చెప్పింది వయసు, అమ్మ నాన్న ఒప్పుకున్నది, ఇంకా పెళ్లి సంబంధం మళ్ళీ క్యాన్సల్ చేసేసినాలే, నిన్నే చేసుకుంటాను అంతే. ఒక్క నిమిషం వాళ్ళు నానుస్తున్నారు, వాళ్ళు చేస్తాం. ఎవరా అమ్మాయి? అదే నాన్న వయసు. ఏమంటుంది? ఏమంటా నాన్న, ఎప్పుడు ముహూర్తాలని అడుగుతున్నాయి. చూడనా, మీ అమ్మతో 25 సంవత్సరాల నుంచి కాపాడు చేస్తున్నా. మీ అమ్మ విషయం నీకు ఇంకా పూర్తి అర్థం కాలేదు. నాకు నిజంగా అర్థం కాలేదు అన్న, ఏం మాట్లాడుతున్నావు? నీకే అర్థమవుతుంది కానీ నీకు అర్థం పోతున్నా. పాటలు మాకు రాను. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త ఉండండి. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు ఏం చేయాలి, సరేనా? ఏమైందక్క పిలిపించి సైలెంట్గా ఉన్నాయండి? మొన్న కూడా ఫోన్ మధ్యలో ఆపరేషన్ అయితే అట్లా మాట్లాడుతుంటే ఏమైంది అసలు? ఏం చెప్పమంటారు? ఇట్లా చెప్పాను కూడా నాకు అర్థమైతలే. నా కొడుకు మొన్న చచ్చిపోతాని బెదిరించిండు. రూమ్లోకి పోయి తలిపేసుకున్నాడు. అవునా? అంత పని ఇదా? అవును. మొన్న మధ్య సంబంధం చూసినాం కదా, గా పూరిని ఇష్టపడుతుండట. తిప్పించి నేను దాన్ని పెళ్లి చేసుకుంటామని, నువ్వు చేస్తావా చేయవా అని నన్ను బెదిరించి రూమ్లోకి పోయి తలిపేసుకున్నాడు. మరి ఎంత పని చేస్తున్నాడు అసలు వీడు, నాకు అర్థం కాదు. ఇక నాకు ఏం చేయాలో తెమ్మక్క. సరే అని ఒప్పుకున్నావా? సంబంధం ఒప్పుకున్నావే? ఏ కా సంబంధం నేను ఇక్కడ చేసుకుంటా? ఇంకా కొడుకు బతకాలి కదా, నన్ను ఎట్లా అట్లా కాపాడుకోవాలని అప్పటి మందం అయితే ఒప్పుకున్నా. అక్క మొన్న వచ్చినప్పుడు బాగా కనవాలే, ఈ రోజు వచ్చినప్పుడు బాగా కనవాలే. అసలు బాగా ఎడిపోయిండే. నీ బావ ఆఫీస్ పని మీద క్యాంపు పోయిండా, ఒక వారం రోజుల దాకా రాడు. ఆయన వచ్చేలోపే గిన్ ముచ్చటేదో కానీ అని మళ్ళీ ఆయన వచ్చిందనుకో అడ్డపుళ్ళు ఎత్తాడు, వాడి వైపే మాట్లాడతాడు. అందుకే ఆయన వచ్చే లోపల ఈ సంబంధం ఏదో ఖాయం చేసుకుందాం. ఇక నేను ఏదో రకంగా ఆయన నోరు ఇస్తా. సరే మరి, లేకపోతే టెన్షన్ పడేటట్టు ఉందా? హలో, వైష్ణవి, నిన్ను అర్జెంట్గా కలవాలి. ఎక్కడనో సరే, మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్ దగ్గరికి వచ్చేసారు. ఏమైంది ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? అర్జెంట్ అంటే నేను నీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు. నేను కూడా ఒక విషయం చెప్పాలి. మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుందా బా? మా ఇంట్లో కూడా మమ్మీ డాడీ పెళ్లి సంబంధాలు ఇస్తారు. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న అమ్మ నమ్మకం ఉంది కదా, మనం ఒక పని చేద్దాం. మనం కుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్దాం. మా అమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. ఏం ప్రాబ్లం కాదు కదా? ప్రాబ్లం ఏం కాదు. ఇంకా మనం ఇట్లా చూసుకుంటా పోతే నాకు ఒక పెళ్లి, నీకు ఒక పెళ్లి చేస్తారు. సరే, రేపు ఇదే టైంకి కదా, సరేనా? ఎవరైనా చూస్తాను, నేను వెళ్ళిపోతుంది. బాయ్. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, కానీ నువ్వు అర్థం చేసుకోవడం అనుకుంటున్నావు. నోర్మి, ఎంత పని చేసినావురా? నన్ను కాదని దీన్ని పెళ్లి చేసుకుని వస్తావా? అంటే నీ దృష్టిలో మీ అమ్మ చచ్చిపోయినట్టే కదా? అలా కాదు. మళ్ళీ మాట్లాడుతుండు చూడు. అరే వద్దు వద్దని ఎన్నిసార్లు చెప్పిండ్రా, అయినా నా మాట అంటే నీకు లెక్కలేదు కదా? అసలు దాని దగ్గర ఏముందని పెళ్లి చేసుకున్నావురా? నూతన మీ సంపత్ మావయ్య కోట్ల ఆస్తులున్న సంబంధాలు తీసుకొస్తున్నాడు రా నీకు. ఈ సంపత్ మావయ్య తెలిస్తే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలా? నా ఇజ్జత్ మొత్తం తీసుకో. అలా కాదమ్మా, నాన్నప్పుడు ఈ అమ్మాయి అంటే ఇష్టమే అమ్మా. ఏంద్రా నీ నాన్న ఇష్టం, నువ్వు ఇష్టం? చిచి అడవరి ఇక్కడి నుంచి. అత్తమ్మ, మా పేరెంట్స్ నీళ్ళకి కాదు ఒప్పుకుంటారు. నోర్మోయ్, ఇంకొకసారి అత్తమ్మను పిలిస్తే మర్యాద దక్క చెప్తున్నా. అయినా ఒప్పుకోకపోతే ఏం చేస్తారే? మంచి జాబ్ ఉన్నాడు, ఆస్తున్నాడు దొరికిండు, ఒప్పుకొని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. అమ్మా అలా కాదమ్మా. అరే
పిచ్చోడా, నీకెంత చెప్పినా అర్థమైతే లేదురా. అది నిన్ను కావాలని ఆస్తి కోసం వల్ల వేసుకొని పెళ్లి చేసుకుందిరా. ఇసుంటి అల్లుడు దొరకాలంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అరే ఇక చెప్తే అర్థమైతే లేదురా. నా ఆటినరా ఇప్పటికిప్పుడు నిన్ను వదిలేసి నాతో రావరా, మన ఇంట్లోకి వచ్చేరా. అరే నేను చెప్పినట్టినరా, నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. సఫియానికి మీ నాన్నలు ఎట్టైనా పెళ్లి చేసుకున్నావు. రేయ్, నువ్వు ఇప్పటికిప్పుడు దాన్ని వదిలేస్తేనే ఇంట్లోకి రానిస్తా, లేకపోతే నువ్వు కూడా చచ్చినావు అనుకుంటా. హరి, మా వాళ్ళు మీ వాళ్ళకి కాదు, ఒప్పుకుంటారు. పదా వెళ్దాం. చెప్పు. అరే నువ్వు ఎప్పుడు చూడు ఫోన్ మాట్లాడుకుంటుండేనారా? ప్రొద్దున వేది వైష్ణవి ఇంకా అత్తలేదు. ఎటువైందో తెలుసా? నాకేం తెలుసు ఎటువైందో. ఫోన్ ఏకపోయినవరా? చెయ్యాలి ఇప్పుడు. ఎదురాన్ని వస్తా కింద పడేస్తారు. అమ్మ వైశ్యు, అప్పుడే అనుకున్నాను. ఏమనుకున్నావురా? నాకు మొన్ననే డౌట్ వచ్చింది దాని మీద. విధవా, డౌట్ వచ్చినప్పుడు చెప్పవారా? ఇంత దూరం వస్తుండేనా? ఏమో ఆగురా. అమ్మ వైష్ణవి, ఎంత పని చేసావా అమ్మా? నాన్న మీరు ఒప్పుకుంటారో లేక మేము ఒప్పుకుంటాం అమ్మా. వాళ్ళ అమ్మ ఇస్తాడు తెలుసుగా నీకు. నాన్న ఆల్రెడీ అక్కడికి వెళ్ళినాం నాన్న, లొల్లయింది. మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి వచ్చినాం వీడికి. సరే జరిగింది ఏదో జరిగింది, రండి లోపడి. అది కాదు, మీ అన్నయ్య కోపంగా ఉన్నాడు కదా నా పని. మరి నేను చెప్తా ఏం చెప్తావు వానికి? అది మంచి పని చేసిందని చెప్తావా? అంటే ఇప్పుడు తీసుకుపోయి బాధ అట్లేస్తావా? మనిషి అయితే పోతుంది. తీసుకొని రా లోపలికి. సరే రండి. రండి అమ్మా. మా అక్క అంటే విందు తురుమనుకున్నానే, నువ్వేందో ఇవన్నీ కొడుకు బయటకు పోయి పెళ్లి చేసుకున్న దాకా చూస్తేవి. ఇప్పుడు ఏమైతే ఆలోచిస్తున్నావు? ఏం చేయమంటారా, నా కొడుకు ఇట్లా చేస్తాడని నేను మాత్రం కలగన్నానరా. వాడికి తెలియకుండా ఎట్లన్నా చేసి వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ వాడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాడు. దాంతో వాడే పోయి పెళ్లి చేసుకొని వచ్చిండు. కింత పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు. అక్క అయిందేదో అయిపోయిందే. నీ కొడుకు పెళ్ళి అయిందని వాళ్ళకి తెలియదు. నిజం చెప్తున్నాను, వాళ్ళు ఇప్పటి వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఇంకేం ఆలోచిస్తున్నారే? నీ కొడుకు ఏదో చెప్పి నీ దారే తెచ్చుకోవే. బయట కోట్లు వస్తాయి. ఏంద్రా నువ్వు చెప్పేది? వాళ్ళకి ఇంకా వాడికి పెళ్ళి తెలియదా? ఇప్పుడు నా కొడుకు నేను చెప్పినట్టు తింటాడా? వాడు వస్తాడంటావా? అక్క నేను పెద్ద తోపు తురుము అనుకున్నాను. అయినా నీకు చెప్పన్నా నేను చెప్పే తీరు చెప్తే ఎందుకినాడే? అవునరా, చెప్పే తీరు చెప్తే ఎవడైనా ఇంటాడు. రేపే వాళ్ళ దగ్గరికి పోయి వాడిని ఇక్కడికి తీసుకొస్తా. ఇదే నేను రావాల్సింది.